నరేంద్ర మోడీ గారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎనలేని మంట. ఏదో నిన్న మొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద కూడా ఏదో వాళ్ళ ఎఫ్ఐఆర్లో కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. హెరాల్డ్ అని చెప్పేసి ఒక కేసు అయితే ఉందన్నమాట దానికి సంబంధించి. అయితే ఏంటంటే ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ గారు కొన్ని సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చినారు కాంగ్రెస్ను ఉద్దేశించి. డ్రామా స్టార్లు, పెద్ద డ్రామా స్టార్లు అని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం తీవ్రంగా రెచ్చిపోతున్నారు అనమాట. మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి రేణుకా చౌదరి గారు ఉన్నారు. ఆమె వచ్చేసి మన నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడేది జరిగిందన్నమాట. ప్రధాని మోడీ చేసినటువంటి డ్రామా వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సెటైర్లు వేశారు. ఈమె మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా. మరి ఎలా చేసినారు? డ్రామా చేయొద్దని అందరికన్నా పెద్ద డ్రామా మాస్టర్ చెప్తున్నాడు అంటే నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు ఈమె డ్రామా మాస్టర్ అంటుంది అనమాట. బేసిక్ ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారి క్రేజ్ అనేది, ఆయన ప్రభంజనం అనేది ఇప్పుడు 15 ఏళ్ళు, ఇంచుమించు 2014లో స్టార్ట్ అయింది కదా ప్రభంజనం. 2024కి ఒక 10 ఏళ్ళు, ఇంకో 4 ఏళ్ళు అలాగ ఉంటారు కాబట్టి ఆయన క్రేజ్ అనేది పెరుగుతానే ఉంది తప్ప ప్రపంచ దేశాల ముందు కూడా తగ్గింది అయితే లేదనమాట. కానీ వీళ్ళు మాత్రం నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. డ్రామా చేయొద్దని అందరికన్నా పెద్ద డ్రామా మాస్టర్ చెప్తున్నారు అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని నేను వచ్చేసి డ్రామా మాస్టర్ అంటున్నటువంటి పరిస్థితి. సరే అంటే అన్నారు, ఎప్పుడు ఎలా డ్రామా చేయాలో ఆయన నుంచే నేర్చుకోవాలంట. అది మాకు రాదు, మేము హృదయంతో పనిచేస్తాం. సూపర్. ఆ హృదయంతో పనిచేయబట్టే గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా అసలుకి దరిదాపుల్లో కూడా కాంగ్రెస్ లేనటువంటి పరిస్థితి. మన బీహార్ ఎలక్షన్స్లో మీరు చూసినారు కదా. తెలంగాణ పక్కన పెట్టండి, ఇప్పుడు కర్ణాటక పక్కన పెట్టండి. కర్ణాటక విషయంలో కూడా వాళ్ళు చేసినటువంటి రిలీజియస్ ఇష్యూస్ వల్లే లాస్ట్ టైం కొంచెం ఇబ్బంది పడింది కర్ణాటకలో కూడా బీజేపీ. బట్ ఏదేమైనప్పటికి కూడా ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటున్నారు. వీళ్ళు ఎలా మాట్లాడుతూనే ఉంటారనమాట. కెమెరా చూసి కాదు, సైకాలజిస్ట్ కన్సల్టెన్స్తో పాటు ఇప్పుడు ఇంకో క్వాలిఫికేషన్ మోదీకి వచ్చింది, విశ్వగురు అయిపోయారని ఎద్దేవా చేశారు. నిజం చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు విశ్వగురు చేసినారు ఈ రోజున దేశాన్ని. ప్రపంచ దేశాల ముందు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, మరొకరు ఉన్నప్పుడు ఎలా ఉండేది మన దేశం? ప్రపంచ దేశాల ముందు ఎక్కడో ఆ మూలో ఈ మూలో ఉండేవాళ్ళం. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయినాం. మన G20 సమ్మిట్ సమావేశం జరిగితే నరేంద్ర మోడీ గారు ఒక పెద్దన్నలాగా వ్యవహరించడం జరిగిందన్నమాట. సో వీళ్ళు రాజకీయంగా ఇలాంటి విమర్శలు చేయడం సర్వసాధారణం. వాటిని పట్టించుకోవాల్సిన పని అయితే లేదు.